అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఏమేమి తెచ్చానో చకచక చూపించేస్తాను. ఉలవ పిండి, ఇదేమో స్టీల్ మీద ఇత్తడి కోటింగ్ వేసిన బుద్ధుడి బొమ్మ, చాలా బాగుంది. ఇలా తగిలిచ్చేయచ్చు మేకకి. సో బనీన్లు ఇక్కడ దొరకపోవు కాదు, కాకపోతే అక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందన్నమాట. చేనేత వస్త్రాలు ఎలాగ ఉంటాయో అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇది ఏంటంటే పత్తి, అక్కడ వాళ్ళు పత్తి అంటారు, ఇక్కడ మనం దూది కాటన్ అంటాం. పిక్క ఉంటుంది దీనికి. సో ఇది కజ్జిపుండలు. మా వాళ్ళు అప్పుడే సగం అవకొట్టేశారు, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయో చూస్తున్నాను. ఇవేమో చెకోడీలు. ఇక్కడ దొరికే చెకోడీలు కాదండి, ఇవి నువ్వులతో చక్కగా క్వాలిటీగా బాగుంటాయి, చాలా మంచిదన్నమాట. హాట్ ఐటమ్స్లో ఏమైనా సరే చక్కగా నువ్వులు పడుతూ ఉంటాయి అన్నమాట, హెల్త్కి చాలా మంచిది. పసుపు కొమ్ములతో పట్టించిందండి, పసుపు పొడి. సో ఇక నాకు 3 months 4 months వరకు కూడా పసుపు జోలికి వెళ్ళక్కర్లేదు. సో ఇక ఇవి వచ్చేసరికి సుప్పులు అంటారండి వీటిని, అదే జంతికలు అంటారు. ఇక్కడ వాళ్ళైతే జంతికలు అంటారు, అక్కడైతే సుప్పులు అంటారు వీటిని. ఇవి కూడా చాలా బాగుంటాయి. వీటిలో నువ్వులు పడవన్నమాట, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇవి కవర్ అనమాట, ఇవి పక్కకు పెట్టేశాను. ఇంకా చూపించాను కదా కజ్జిపుండలు అని చెప్పేసి, అవి కూడా ఇంకా పక్కకు పెట్టేశాను. నువ్వులు అప్పడాలు ఇక్కడైతే నాకు ఎక్కడ దొరకలేదండి, సో అక్కడైతే తెప్పించేసాను అనమాట. నువ్వులు అప్పడాలు చాలా బాగుంటాయి, పప్పులోకి, సాంబార్లోకి, అన్నిటిలో చాలా బాగుంటాయి. రసంలోకి. ఆముదం, ఇది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. సో ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలీదు. సో ఆముదం అనమాట, పిల్లలకి మోషన్ అవ్వకపోతే ఆముదాన్ని కొంచెం బొడ్డు మీద రాసినా సరే చాలా మంచిది, మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. నువ్వులు ఉండలు, ఇవి కూడా చాలా మంచిది కదా హెల్త్కి. అక్కడి నుంచి అయితే తెప్పించానండి, చేస్తూ ఉంటాను, కాకపోతే అక్కడ దొరికే ఐటమ్స్లో అన్నీ తినే స్నాక్స్లో తీపిచ్చాను. ఇవేమో గాజులండి, నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు, క్వాలిటీ పరంగా కానీ కలర్ కానీ చాలా బాగున్నాయి. మట్టి గాజులు ఇవన్నమాట, మట్టి గాజులు ఇవి. సో ఇంకొక వెరైటీ ఉందండి, అవి ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే అక్కడ తెప్పించాను. గాజులు మాత్రం చక్కగా తీసుకురామ్మ పగిలిపోకుండా అంటే తీసుకొచ్చింది. చింతపండు, ఇక ఈ చింతపండు అయితే ఉప్పు పట్టించేసి ఎండలో పెడితే నాకు ఇంకా 3 months వరకు చూడక్కర్లేదు, 2 months అయినా అనుకోవచ్చు. సో ఇంకా ఆముదం అయితే ఇంకో సీసా అయితే తెప్పించాను. ఇంకా వేరుశెనగ గుళ్ళు అంటే శనక్కాయలు అనమాట, ఇవి ఒలుచుకొని పక్కకు పెట్టేసుకుంటే మనం చాన్నాళ్ళు వాడుకోవచ్చు వీటిని. శనక్కాయలు కూడా నాటి అనమాట అవి. సో ఉలవలు అయితే తెప్పించిందండి మళ్ళీ. ఉలవలు మీ అమ్మాయికి ఇవ్వు అని ఊర్లో వాళ్ళందరూ ఇచ్చారంట. సో వద్దని లేక ఇంకా ఇసిరేసి తీసుకొచ్చింది రోళ్ళు, ఆ పిండే అండి ఇది. సో పట్టించేసింది. ఇంకా నేను 2 months వరకు కూడా పిల్లలకి స్నాక్స్ అని అవన్నీ చూసుకోని అవసరం లేదు. కొబ్బరికాయలు మా చెట్టు కాయలండి. సో కొబ్బరి తోటలు ఉన్నాయి, అక్కడ దింపారనమాట. ఆ కాయలు అయితే ఇవన్నమాట. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి, రౌండ్గా చిన్న కాయలు ఇవి. ఇంకా గోరింటాకు ఇక్కడ దొరకదా ఏంటి అనుకోవచ్చు, కానీ నాకు చాలా